వందనాలు. యేసయ్యతో మాట్లాడే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేన్ని పట్టుకుని ఉండుటయు దాన్ని చేయి విడుటయు మేలు. నీవు దేన్ని పట్టుకుని ఉండుటయు దానిని చేయి విడుకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటిని కొనసాగించును. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రసంగి అంటే జ్ఞానటువంటి సొలొమోను గారు రాస్తా ఉన్నారు. నీవు దేన్నైతే పట్టుకొని ఉన్నావో మరి దానిని చెయ్యి విడువక ఉండుట మేలు అని చెప్తా ఉన్నాడు. జ్ఞానటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మాటలు పలుకుతా ఉన్నారు. దేన్నైతే పట్టుకున్నావో దానిని చెయ్యి విడవకుంటే మేలు అంటా ఉన్నాడు. మరి దీన్ని ఎవరు కొనసాగిస్తారంటే దేవుని యందు భయభక్తి గలవాడు దీన్ని కొనసాగించను. చాలా మంది దేన్ని పట్టుకుని ఉన్నావు, దేన్నైతే నువ్వు పట్టుకుని ఉన్నావో కడ వరకు దాన్ని చెయ్యి విడవకుండా ఉండాలి. చాలా మంది కూడా మొట్టమొదటి దినాల్లో చాలా ప్రార్థనా పరులాగా ఉంటారు, విశ్వాసం ఎక్కువగా ఉంటారు. మొదట చాలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, కానీ క్రమేపీ దాన్ని విడిచిపెట్టేస్తా ఉంటారు. కానీ ప్రసంగి అంటా ఉన్నాడు, నువ్వు దేన్నైతే పట్టుకొని ఉన్నావు, మొట్టమొదటి నువ్వు ప్రార్థన పట్టుకుని విశ్వాసాన్ని పట్టుకుని ఉన్నావా, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుని యొక్క మాటలను పట్టుకొని ఉన్నావు, ఏ మాటలైతే దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉన్నావో దాని కడ వరకు కూడా విడిచిపెట్టుకోకుండా ఉండాలి. కష్టాల్లో, శోధనలో, బాధల్లో, ఇబ్బందుల్లో మరి వాటిని విడిచిపెట్టుకోకుండా ఉన్నవాడే ధన్యుడు అని చెప్తా ఉన్నారు. చాలా మంది కూడా మరి రకరకాలైనటువంటి వాటిని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ జ్ఞానటువంటి సొలొమోను గారు చెప్తా ఉన్నాడు, నువ్వు మొట్టమొదటి దేన్ని పట్టుకున్నావో అంతవరకు దాన్ని కొనసాగించాలి. నీ విశ్వాసం మొదట్లో నీ గొప్ప విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసాన్ని పట్టుకుంటా ఉంటావు, కానీ క్రమేపీ విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తా ఉంటావు. మొదట నువ్వు ప్రార్థన పట్టుకుంటావు, కానీ క్రమేపీ ప్రార్థన విడిచిపెట్టేస్తా ఉంటావు. కొన్ని శ్రమల్లో, కొన్ని బాధల్లో, కొన్ని ఇబ్బందుల్లో వాటిని విడిచిపెట్టేస్తా ఉంటావు. అట్లా కాదు, నువ్వు మొట్టమొదటి నువ్వు దేవుని తెలుసుకుని రక్షణ పొందినప్పుడు ఏ రక్షణ పాత్రను చేతనుకున్నావో దాని చేత నీవు ప్రభు నామాన్ని మహిమపరచాలి. అంతవరకు కూడా దాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండాలి. ఎవరైతే వాటిని విడిచిపెట్టుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తా ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో మొదటి విశ్వాసాన్ని కోల్పోయావా, మొదటి ప్రార్థనను కోల్పోయావా, మొదటి దేవుని యందు భయాన్ని కోల్పోయావేమో ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి నువ్వు పట్టుకున్న దాన్ని ఎప్పటికీ చేయి విడవద్దు. ఆయన ఎప్పుడు చేయి విడవడు. అట్టి ఆశీర్వాదాల మేలు దేవుడు నీకు, మీకు, కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞానటువంటి సొలొమోను గారు చక్కటి మాటలు పలుకుతా ఉన్నారు. మొట్టమొదటి నువ్వు దేన్ని పట్టుకుని ఉన్నావు అంతము వరకు కూడా దాన్ని చేయి విడవకుండా ఉంటాం మీరు అంటున్నాడు. అయ్యా ప్రభా, నీ ప్రియ బిడ్డలు తండ్రి నాయన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు వారి జీవితాల్లో దేన్నైతే పట్టుకుని ఉన్నారు అంతము వరకు కూడా దాన్ని చేయి విడవకుండా ఉంటాను సహాయం దయచే. దాన్ని విడిచిపెట్టి ఉన్నారు, దాన్ని పోగొట్టుకుని ఉన్నారు, గట్టిగా పట్టుకోవడానికి సహాయం దయచినటి ఆశీర్వాదాలు మేలు బిడ్డలకి, కుటుంబాలకి ప్రభావం ఎదుగునైనా ఈ యొక్క నేను యేసయ్యతో మాట్లాడినటువంటి కార్యక్రమం వీక్షిస్తున్న వీళ్ళందరికీ కూడా అనుగ్రహించండి. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు ఈ దినమంతా బిడ్డలకు అనుగ్రహించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. అద్దం వలే సరిచూపును, దీపం వలే వెలిగించును, అద్దం వలే సరిచూపును. విలువైనది, బలమైనది నా యేసు నీ నోటి మాట. విలువైనది, బలమైనది నా యేసు నీ నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు.